మీరే మహిమ తెచ్చుకోమని యేసు పుణ్య నామములో అడిగి వేడుతున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పాట పాడుకుందాం. హల్లెలూయా. ఒక పాట పాడిన తర్వాత తర్వాత మన మధ్య దైవజనులు ఉన్నారు, వారు శుభాలు అలా వారి గ్రీటింగ్స్ మనకు తెలియజేస్తారు. దయచేసి అందరూ కూడా సహకరించండి. మనందరికి వచ్చిన పాట పాడదామండి. యేసయ్య చేసిన మేలుకి వందనాలు చెప్తూ, నువ్వు చేసిన మేలుకు నువ్వు చూపిన కృపలకు వందనం యేసయ్య అని పాడి దేవుని మహింపరుద్దాం. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. ఏ పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, చప్పట్లు కొడుతూ వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. బలహీనుడైన మమ్ము నీవెంతగానో బలపరిచావు, క్రీస్తేసు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. బలహీనుడమైన మమ్ము నీవెంతగానో బలపరిచావు, క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. మంచిది ప్రియారా, మరి చాలామంది బయట ఎండలో ఉన్నారు. మనం త్వరగా కార్యక్రమాన్ని తీసుకెళ్ళబోతున్నాం.
మరి మన మధ్య కొంతమంది సేవకులు కూడా ఉన్నారు. వారు ప్రత్యేకంగా కుటుంబానికి ప్రత్యేకంగా శుభాలు తెలియజేస్తారు. వారిలో మొదటిసారిగా విక్టర్ గారు ఉన్నారు. వారు కొద్ది నిమిషాలు రండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, ఈ శుభదినం మీరు మా జీవితాలు ఇచ్చిన మహాదినం నాయన. అందుని బట్టి మీకు ఎంతో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. గొప్ప దేవుడవు, ఉన్నతుడవు, ప్రేమ నమ్మకం కలిగిన దేవుడవు. ఈ సమయంలో ఈ గృహంలో జరుగుతున్న ఈ ప్రార్థనా కూటం పైన తీసుకొచ్చిన బంధువులకు, సేవకులకు మీ క్షేమాన్ని అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. నా తండ్రి, జరుగుతున్న ఈ కూటము నీకు మహిమకరంగా జరిగించమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ స్థలంలో కూడి ఉన్న మరి జయమ్మ గారు, మోషే గారి యొక్క రక్త సంబంధులందరికీ, అలాగే సేవకులకు, సేవకురాండ్రకి, ఈ స్థలంలో ఉన్న సంఘ సభ్యులందరికీ కూడా ప్రభువైన యేసు నామమున మీ అందరికీ వందనాలండి. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఒక సామెత ఉంది. ఏంటంటే, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు. ఇల్లు కట్టాలన్నా పెళ్లి చేయాలన్నా అంత సామాన్యమైన విషయం కాదు అది. అనుకున్న ప్లాన్ ఒకటి, జరిగేది ఒకటి. మరి జయం గారు ఒక అంతస్తు వేయాలనుకున్నారు అనుకుంటా, 2, 3 దేవుడు ఆయన యొక్క ప్రణాళికలు బట్టి, ఆయన యొక్క మహాకృపను బట్టి ఆయన దీవించిన వ్యక్తులు దేవుడు అంచెలంచెలుగా దీవిస్తూ ఉంటాడు. నేను ఒక చిన్న వాక్య భాగాన్ని చూపించి నేను ముగిస్తాను, ఎందుకంటే ఓన్లీ కొద్ది నిమిషాలు మాత్రమే సమయం ఉంది. ఆదికాండము 12వ అధ్యాయము, ఆదికాండము 12వ అధ్యాయము 16, 17 వచనాలు మనం చదువుకున్నట్లయితే, ఆదికాండము 12వ అధ్యాయము 16, 17 వచనాలు మనం చదువుకున్నట్లయితే, అతడు ఆమెను బట్టి అబ్రామునకు మేలు చేసెను, అందువలన అతనికి గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, దాసులు, పనికత్తెలు, ఆడుగాడిదలు, ఒంటెలు ఇయ్యబడెను. అయితే యెహోవా అబ్రాము భార్య అయిన శారాయిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదన చేత బాధించిన. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో ఒక వ్యక్తికేమో మేలు చేస్తున్నాడు, మరొక వ్యక్తిని వేదనకు గురి చేస్తూ ఉన్నాడు. ఈ 2 వచ్చిన భాగాలు మనం చూసినట్లయితే, అతడు ఆమెను బట్టి అబ్రహామునకు మేలు చేసెను. ఎవరిని బట్టి అంటే, ఒక కుటుంబం కట్టబడాలన్నా, ఒక సంఘం కట్టబడాలన్నా, ఒక కుటుంబంలో దీవెన రావాలన్నా, ఒక కుటుంబము లేకపోతే ఒక భర్తకి విలువ రావాలన్నా ప్రధానంగా ఎవరి మీద ఆధారపడి ఉంటుంది? భార్య మీద. అందుకే బైబిల్ సెలవిస్తుంది, జ్ఞానం గల స్త్రీ తన ఇల్లు కట్టుకొనును, 3 రాళ్ళు తన ఇల్లు పాడు చేసుకొనును. ఇక్కడ అతడు ఆమెను బట్టి అబ్రహామునకు మేలు చేసెను. శారాయిని బట్టి అబ్రహాముకు అక్కడ ఉన్నటువంటి ఫరో మేలు చేశాడు. మరి నాకు తెలిసినటువంటి నా కొద్ది పరిచయంలో, మరి జయమ్మ గారికి మేము ఎన్నో సంవత్సరాల పరిచయం, ఆమెను బట్టి ఈ కుటుంబం అంతటిని దేవుడు దీవించాడని నేను 100% చెప్పగలను. ఎందుకంటే ఎప్పుడు చూసినా ఉపవాస ప్రార్థనలు, ఎప్పుడు చూసిన బిడ్డల కొరకు ప్రార్థన, ఎప్పుడు చూసినా భర్త కొరకు ప్రార్థన, సంఘం కొరకు ప్రార్థన, ఎప్పుడు ఫోన్ చేసినా అయ్యా మా ప్రాంతంలో అనేక ఆత్మలు రక్షింపబడాలి అనేది ఆ ఉద్దేశం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, శారాయిని బట్టి అబ్రహాముకు మేలు చేశాడు. దేవుని బిడ్డలారా, ఒక స్త్రీ ప్రార్థనాపర్రాలైతే, ఒక కుటుంబంలో స్త్రీ భక్తిపర్రాలైతే, ఒక కుటుంబంలో స్త్రీ దేవుని చిత్తములో ఉంటే దేవుడు ఆ కుటుంబాన్ని బ్లెస్సింగ్ చేయడం ప్రారంభిస్తాడు. అదే వచనం మనం చూస్తే, ఫరోను అతని ఇంటి వారిని మహావేదనలకు బాధ చేసెను. దేవుడు మేలు చేయగలడు, దేవుడు వేదనకు గురి చేయగలడు. కాబట్టి మరి ఈ తల్లి ప్రార్థన, ఈ సహోదరి యొక్క ప్రార్థన, ఇదిగో మనము క్రియారూపంగా ఇదంతా చూస్తూ ఉన్నాం. బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యాలు దేవుడు చేయడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నిన్ను బట్టి నీ కుటుంబం దీవించబడాలని ఒక స్త్రీగా నీకున్న బాధ్యత. అందుకని ప్రారంభ దినాల్లో ఆదికాండంలో అంటున్నాడు దేవుడు, నీవు పిల్లలకు కంటావు,
పిల్లలను పెద్ద చేయాల్సిన బాధ్యత స్త్రీ మీద ఉంది. భర్తగా అంటున్నాడు, నువ్వు చెమటోడ్చి కష్టపడి పని చేయాలంటున్నాడు. దేవుని బిడ్డలారా, పిల్లలు పెంచవలసింది, ఆ కుటుంబాన్ని చూసుకోవాల్సింది అంత స్త్రీ మీదే బాధ్యత ఉంది. కాబట్టి మనం చదువుకున్న వాక్య భాగంలో అతడు ఆమెను బట్టి అబ్రహామునకు మేలు చేసెను, అందువలన అతనికి గొర్రెలను, గొడ్లు, మగ గాడిదలు, దాసులు, పనికత్తులు, ఆడగాడిదలు, ఒంటెలు బహు విస్తారంగా దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే కారణం, అబ్రహాము దేవుడి మాటిని విశ్వాసంతో బయటకు వచ్చాడు, కానీ కేవలము శారాయి బట్టి, అక్కడున్న పరిస్థితిని బట్టి ఆమెకి దేవుడు ఆ యొక్క రాజు ఫరో మేలు చేసినట్లు మనం చూస్తున్నాం. దేవుడు మన జీవితాలు కూడా అనేక మేలు చేయాలనుకుంటున్నాడు. అయితే మనం కలిగి ఉండవలసింది ఏంటో ఒక వచనాన్ని చూద్దాం. కీర్తనల గ్రంథంలో ఒక మాట, 31వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూసినట్లయితే, కీర్తనలు, నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. చూసారండి, నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. దేవుడు కొన్ని మేలు దాచాడు. చాలా చాలా మనకు తెలియకుండా మీరు గమనించినట్లయితే, భూమిలో వాటర్ ఉందండి. ఈరోజు మనిషి బ్రతకాలంటే వాటర్ కావాలి, అది భూమిలో ఉంది. విమానాలు కానీ, బస్సులు కానీ, ప్రతి సర్వీస్ తిరగాలి అంటే పెట్రోల్, డీజిల్ కావాలి. అది ఎక్కడ పెట్టాడు తెలుసా? దేవుడు భూమిలో పెట్టాడు. బొగ్గు భూమిలో పెట్టాడు. చాలా చాలా బంగారం కూడా భూమిలో పెట్టాడు, దాచి ఉంచాడు. దాచి ఉంచబడిన ప్రతిది కూడా బయటికి తీయాలంటే కావలసిన ప్రధానమైన సాధనం ఏంటంటే, దేవుని యందు భయభక్తులు గల వారి నిమిత్తము ఆయన దాచించిన మేలు ఎంతో గొప్పది. మీ జీవితాల్లో కూడా దేవుడు ఎన్నో మేలు దాచించాడు. ఈ వాక్యం వింటున్న రక్త సంబంధికులారా, ఈ స్థలంలో కూడిన ప్రతి ఒక్కరు కూడా మీ జీవితాల్లో కూడా ఎన్నో మేలు దాచాడు. నీవు దేవుని యందు భయము, భక్తి కలిగి విశ్వాసముతో, నమ్మికతో ప్రార్థన చేయడం ప్రారంభిస్తే తప్పకుండా నిన్ను బట్టి నీ కుటుంబాన్ని దేవుడు బ్లెస్సింగ్ చేస్తాడు. కాబట్టి ఈ స్థలంలో కూడిన నా ప్రియమైన దేవుని బిడ్డలందరూ కూడా ఒక్క స్త్రీ ప్రార్థన ఎన్నో ఎన్నో కుటుంబాలను, సంఘాలను స్థాపించింది. నేను చిన్న విషయం చెప్పి నేను ముగిస్తానండి. ఓ ప్రాంతంలో ఒక తల్లి ఉంది. ఆ తల్లికి 2 బిడ్డలు ఉన్నారు. తండ్రి లేడు. అయితే ప్రతిరోజు ఉదయం 5 గంటలు లేచి, ఉదయాన్నే 5 గంటలు లేచి స్తుతి ప్రార్థన చేస్తూ బిడ్డల కొరకు, అయ్యా ఆ బిడ్డలు నేను పెంచలేకపోతున్నాను, ఆ బిడ్డలు నేను ఎలా చదివించాలి, నాకు అంత స్తోమత లేదు అని ఉదయకాలం లేవడంతోనే దేవుని పాదాలు పట్టుకుని దేవునితో సహవాసం చేస్తూ ఆ బిడ్డలిద్దరి నిమిత్తం ప్రార్థన చేస్తుంటే, బిడ్డలిద్దరు చిన్నపిల్లలు, వాళ్ళకి మెలకు వచ్చే టయానికి తల్లి ఆ పడక గది అంటే ఆ మంచం పక్కనే మోకాలేసి ప్రార్థన చేస్తూ ఉండేదట. ఏంటి ఆ ప్రార్థన చేస్తున్న ఒక పాట పాడేది. ఆ పాట పాడిన తర్వాత ప్రతిరోజు అదే పాట, ఆ పాట పాడి బిడ్డల కొరకు విజ్ఞాపన చేస్తుండే. పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు. పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళని పెంచలేక వాళ్ళిద్దరిని అనాథాశ్రమంలో ఇచ్చేసింది. చదివించే స్తోమత లేక, పోషించే స్తోమత లేక, ఆరోగ్య పరిస్థితి సరిగా లేక ఆ 2 బిడ్డలు తీసుకెళ్ళి అనాథాశ్రమం ఇచ్చేస్తే ఆ 2 బిడ్డలు పెరుగుతున్న వారిలో పెద్దవాడు స్పోర్ట్స్ మీద, అనగా ఆటల మీద ఎక్కువ ప్రాముఖ్యత కలిగి రన్నింగ్లో, ఆటలో అన్నిట్లో స్పోర్ట్స్లో మంచిగా ఫస్ట్ వస్తూ రాష్ట్ర స్థాయిలో, మండల స్థాయిలో, అలాగా దేశ స్థాయిలో కూడా ఆడడం ప్రారంభించాడు. మంచి పేరు. అతను కనుక గేమ్లో అడుగు పెట్టాడని కంపల్సరీ గెలుస్తాడు. ఇలాంటి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునే బిడ్డ ఒకరోజు తన స్నేహితులతో కలిసి ఒక చోట విశ్రాంతి తీసుకుందామని ఓ ప్రాంతంలో కూర్చుని ఉండగా అటించి తెల్ల బట్టలు వేసుకుని కొంతమంది పాటలు పాడుకుంటూ నడుచుకుంటూ వస్తుంటే సంతోషిద్దామని, ఉల్లసిద్దామని, ఆనందిద్దామని వెళ్ళిన ఆ 4 బిడ్డలు ఈ బిడ్డ కూడా కూర్చున్నప్పుడు అతనికి ఆలోచన మారిపోతుంది. ఈ పాట నేను ఎక్కడో విన్నా, నాకు గుర్తొస్తుంది, ఎక్కడ పాడారు, ఎవరు పాడారు ఆలోచిస్తుండగా తనకు తట్టింది. నేను బాల్యకాలంలో ఉన్నప్పుడు నా మంచం పక్కనే మోకరిచ్చి ఈ పాటే నా తల్లి పాడేది. ఇదిగో ఈరోజు నేను ఈ స్థాయికి వచ్చానంటే నా తల్లి అప్పటి నుంచి కూడా ఎంతో ప్రార్థన చేసింది, ఈ పాట పాడింది, నా కోసం ప్రార్థన చేసింది, ఈ స్థాయికి నేను వచ్చానని వెంటనే తనకు మనసులో మార్పు కలిగి, నేను ఇంత పెద్దోడినైనా ఈరోజు ఈ స్థితిలో ఉన్నానంటే నా దేవుడే కదా, నా తల్లి ఆ రోజు ప్రార్థన చేయకపోతే నేను ఈ స్థితిలో ఉండేవని కాదు కదా అని వెంటనే పశ్చాత్తాపం చెంది, ఈ ఆటలొద్దు, ఈ పేరు ప్రఖ్యాతులొద్దు, నా దేవుడి కొరకు బ్రతకాలని అక్కడికక్కడ ఆటలు విడిచిపెట్టేసి ప్రభు సేవలోకి వెళ్ళిపోయి కొన్ని లక్షల మందిని ప్రభు వైపు తిప్పిన గొప్ప సేవకుడిగా మారిపోయాడు.
దేవుని బిడ్డలారా, నా ప్రార్థన దేవుడు వింటలేదులే, నా బిడ్డలు ఎదుగుతున్నారు, ఏమైతే నా ప్రార్థన దేవుడు వింటలేదు అనుకోబాకండి. నీ ప్రార్థన దేవుడు వింటున్నాడు, తప్పకుండా మీ జీవితాల్లో కార్యాలు చేస్తాడు. కాబట్టి ఒక స్త్రీ జ్ఞానవంతురాలుగా ఉండి గొప్ప ప్రార్థన పర్వాలు ఉంటే దేవుడు తప్పకుండా దీవిస్తాడు. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. యేసు ఉన్న ఇంటిలో ఎంత ఆనందం, ఎంత ఆనందం. యేసు ఉన్న హృదయములో ఎంత సంతోషం, ఎంత సంతోషం. చూసారా, ఇవన్నిటికంటే మన హృదయాల్లో, మన గృహాల్లో ప్రభు ఉన్నప్పుడు అది నిజమైన ఆశీర్వాదం. కాబట్టి మనము ప్రభువుని కలిగిన వారిగా మన హృదయాల్లో, మన గృహాల్లో ఉండాలని ప్రభు ఆశపడతా ఉన్నాడు. రైట్. మరొక దైవజనులు మన మధ్య ఉన్నారు, పోరంకి వచ్చినటువంటి మరీదాస్ గారు. వారు క్లుప్తంగా మనకి శుభాలు 10 నిమిషాలు తెలియజేస్తారు. మీ అందరినీ సమయానికి వదిలేస్తాం. చాలామంది బయట ఇస్తున్నారు, ఎండలో ఉన్నారు. ఇటు వచ్చేయండి అమ్మ, కొంచెం ఇటువైపు ఖాళీగా ఉంది. ప్రైజ్ హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడికి మిగిలేది ఇదేనండి. మనమైతే కొంచెం భోజనం చేసుకుని ఏదో అటో ఇటో అదో ఇదో తెచ్చి గిఫ్ట్లు ఇచ్చి వెళ్ళిపోతాం. దేవుడికి మిగులుద్దాం. మరి ఈ గృహంలో మనమంతా దేవుని స్తుతిస్తేనే దేవుడికి మిగిలిపోయేది. ఇక్కడ దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. వాక్యాన్ని చదువుకుందాం. మరి ముఖ్యంగా ఈరోజు ఈ స్థలములో మాకు అవకాశం ఇచ్చిన స్థానిక పాస్టర్ గారు దానియేలయ్య గారికి నా ప్రత్యేకమైన వందనాలు. మరి మమ్మల్ని ఆహ్వానించిన మోషే గారికి, అలాగే జయమ్మ గారికి, వారి బంధుమిత్రులకు నా వందనాలు. వారి కొరకై విచ్చేసిన మీ అందరికీ కూడా నా వందనాలు. మరొక ప్రత్యేకమైన వందనాలు ఉన్నాయి. ఇక్కడ స్థానిక సంఘానికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియచేసుకుంటున్నాం. కొద్ది మాటలే. ఇప్పుడు వాక్యం వినే సమయం కాదు, వాక్యం చెప్పే సమయం కూడా కాదు. మనం ఎన్ని మాటలు నేర్చుకోవాలని ప్రయత్నం చేసినా మన ఆత్మ, మన ప్రాణము ఆకలి కోరుతూ ఉంటుంది. కాబట్టి మంచిది కాదు. కాబట్టి కొద్ది సమయంలోనే మనం ఈ గృహములో ఎవరుంటే క్షేమకరము, ఎవరుంటే క్షేమకరం అండి? ఏంటి ప్రయోజనం ఏంటి? ఆయన ఉంటే సత్యం కావాలంటాడు, ఏ వస్తువు రానియొద్దంటాడు. చాలా రూల్స్ ఉన్నాయి ఆయన దగ్గర, చాలా రూల్స్ ఉన్నాయండి ఆయన దగ్గర. మరి ఏంటి ప్రయోజనం అంటారండి? మీరు తెలియలేదు అనుకుంటా మీకు ఇంకా ఆయన కోసం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గృహము లేకముందు దేవుడు రావాలి మన హృదయంలోనికి. ఆస్తి లేకముందు దేవుడు రావాలి మన హృదయంలోనికి. ప్రైజ్ లార్డ్. ఆస్తి ఉన్న తర్వాత వచ్చిన దానిని ప్రక్కన పెట్టినట్లుగా మానవుడు ఉండాలి. అది ఆయన మన నుండి కోరుకునే ఒక ప్రతీక్ష, మంచి ఆలోచన అన్నమాట ఇది. అందుకనే దేవుడు కోరుకున్నట్లుగా మనం ఉండాలి అని యేసు ప్రభువారి ఆలోచన. యేసు ప్రభువారు గొప్ప దేవుడు, ఉన్నతమైన శక్తివంతమైన దేవుడు. ఇప్పుడు మనం ప్రార్థించుకుంటాం. ఈ ప్రార్థన వల్ల మనకి ప్రయోజనం ఏంటి? గదిలోకి వెళ్తాం, మూల నుండి చిన్న చిన్న మాటలన్నీ, ఆ దేవా నువ్వు ఎక్కడో ఉండవు, మేము ఎక్కడ ఉన్నాం, ప్రార్థించుకుంటున్నామని చెబుతున్నాం. ప్రయోజనం ఏమైనా ఉంటుందా? ప్రయోజనం ఏమైనా ఉంటుందా? ఉండదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో తెలుసా? ఆ గృహములో ప్రార్థన ఉంటే, ఆ గృహములో యేసయ్య ఉంటే, ఆ గృహములోనికి అంధకార శక్తులు ఏమాత్రం కూడా లోపలికి రావు. వస్తున్న తెగులు ఆగిపోతూ ఉంటుంది, వస్తున్న రోగాలు ఆగిపోతూ ఉంటే, వస్తున్న ఎవరు దూతలు, మరణ దూతలు ఆగిపోతూ ఉంటే, వస్తున్న కరువు ఆగిపోతూ ఉంటుంది. ఆయన ఉన్న స్థలములో ఆశీర్వాదం ఉంటుంది, ఆయన ఉన్న స్థలములో మేలు ఉంటుంది, ఆయన ఉన్న స్థలములో ఆయన సంకల్పం ఉంటుంది. ఒక్క మాట చదువుకొని ముగించుకుందాం.
చూడండి బైబిల్ గ్రంథంలో రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వాక్యాన్ని చదువుదాం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నమని ఎరుగుదుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరిని ప్రేమించాలంట? ఎవరినన్నా ప్రేమించాల్సింది? మొదట దేవుణ్ణి మనం ప్రేమించాలి. నువ్వు దేవుడు అంట, ఎక్కడో ఉండవంట, రా నేను నిన్ను ప్రేమిస్తున్నా, నీకోసం నన్ను ఏం చేయమంటావు చెప్పు అని ప్రార్థించాలి. అలాగూ జయమ్మ గారు, మోషే గారు, వారి బంధుమిత్రులు, ఇలాగూ దానియేలయ్య గారు, ఇంకా వారి పక్షంలో వారి అండర్లో ఉన్న పాస్టర్స్ అందరూ ఎంతో ప్రార్థన చేస్తే కానీ ఇది ఆయన సంకల్పము ఇక్కడ ఈ గృహ రూపములో నెరవేర్చబడలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన సంకల్పము ఎవరికి నెరవేర్చబడుద్ది? దేవుణ్ణి ప్రేమించే వారికి. దేవుణ్ణి ప్రేమించే వారిని ఆయన ఏం చేస్తాడట? ఆస్తికే కర్తలుగా చేస్తాడట. ఇది ఎన్ని తరాలు వారు ఉండొచ్చండి గృహంలో? ఎన్ని తరాలు వారు ఉండొచ్చు? దేవునికి స్తోత్రం. మహా అయితే ఒక 4 తరాలు, 4 ముళ్ళు 15 150 సంవత్సరాలు ఉంటుందా గృహం? 150 సంవత్సరాలు ఉంటుందా? దేవునికి స్తోత్రం. ఉంటుందండి గృహం. 4 తరాలు వారు ఈ గృహములో నెక్స్ట్ జరగవలసిన కార్యక్రమాలన్నీ జరగాలి. ఈ గృహము వారి దగ్గర డబ్బులుండి కట్టారో లేదో తెలియదు నాకు. దానియేల్ పాస్టర్ గారు చెప్తారు. కట్టారో లేదో నాకైతే తెలీదు. నాకు అందిన మాట ఏమిటంటే డబ్బులేమి లేవు కానీ గృహం కట్టాం. నేను తెలుసుకున్న మాట, అమ్మ ఏమని చెప్పమంటావు అక్కడ సాక్ష్యం దేవునికి అని అంటే, ఏమి లేదు డాడీ, ఏదో మేము కట్టాలనుకున్నాం, అనుకోకుండా డబ్బులు వచ్చేసినాయి, అవి ఎటు నుంచి వచ్చేసినాయి ఏంటో తెలీదు, తర్వాత మేము ఏదో రకంగా దాన్ని మేనేజ్ చేసుకుంటాం కానీ వచ్చేసినాయి, కట్టేశాం. దేవునికి స్తోత్రం. ఆయన సంకల్పం ఎలా ఉంటుందంటే కాలం కలిసి వచ్చినట్లుగా ఉంటుంది, కాలం మనకు అనుకూలించినట్టు ఉంటుంది, అన్ని మాట ద్వారా నడిచినట్లుగా ఉంటుంది, అందరు పనివారు మనం చెప్పింది చేసినట్లుగా ఉంటుంది. కొన్ని సిరాకులు వస్తే అయినప్పటికీ కూడా దాన్ని విడిచిపెట్టకుండా సమస్తాన్ని చక్కబెట్టుకునే జ్ఞానము, ఓర్పు, తెలివి వారికి ఇస్తూ ఉంటాడు. అదే సంకల్పం అంటారు. ఆయనను ప్రేమించారు కాబట్టి, ఆయన వాక్యాన్ని ప్రేమించారు కాబట్టి వారిని ఏం చేయాలట? మీలో ఇంకెవరైనా దేవుణ్ణి ప్రేమించిన వారు ఉంటే దయించి నా వందనాలు స్వీకరించి దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకోండి. ఇంకా మీలో బాప్తీసం పొందకపోతే బాప్తీసం తీసుకోవడానికి మీరు ముందుకు వస్తే మీకు కూడా క్షేమకరమైన, ఆశీర్వాదకరమైన, శ్రేష్టకరమైన ఒక మంచి ఆస్తిని మీకు ఇస్తాడు. అది తరతరాలు మెయింటైన్ అవుద్ది, తరతరాలు మెయింటైన్ అవుద్ది. ఇప్పుడు ఈ గృహం కట్టుకోకుండా ఈవిడ డబ్బులన్నీ దాచేసి ఆ కొడుకు ఒక 20 లక్షలు, ఈ కొడుకు ఒక 20 లక్షలు ఇచ్చేసింది అనుకోండి, వారు ఏం చేసేవారు? బుద్ధిమంతులు అయితే చక్కగా వారు ఉపయోగించుకున్నవారు. బుద్ధి కొంచెం మళ్ళితే ఏం చేసేవారు? అవజేసి 2వ సంవత్సరంలోనే మరలా నువ్వు నాకేమి ఇచ్చేవనేవారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే వారి కష్టార్జితం, వీరి కష్టార్జితం, వీళ్ళ గృహములో అందరూ సురక్షితముగా, క్షేమముగా, శ్రేష్టముగా ఆలోచనతో దేవుణ్ణి స్తుతించుకుంటూ కింద ఒక రూమ్ ఉంది, పైన ఒక రూమ్ ఉంది. ఎవరి కోసం? దేవుడు ప్రేమ ఇక్కడే కాపాడుతుంది మనకి. చాలామంది దేవుడు ప్రేమ అంటారు, ఏమి ఏర్పాటు చేయరు. ఏమి ఏర్పాటు చేయరండి గృహంలో, వాళ్ళకే ప్లేస్ లేదు అంటారు. నిజంగా దేవునికి స్తోత్రం. ఈ ఇంటి వారైతే మొత్తం మీద ఆలోచన చేశారు. దేవుణ్ణి ప్రేమించిన వారికి ఇది ఈ గది ఉంది, కింద వారికి ఇది, పైన వారికి అది. ఎవరైనా విశ్రాంతి తీసుకోవడానికి సేవకులు వచ్చినా, ప్రార్థించేవారు వచ్చినా చక్కగా పైన చక్కగా ఆరాధన జరిగించుకోవచ్చు, ప్రార్థన జరిగించుకోవచ్చు. ఎంత శ్రేష్టకరంగా ఉంటుందో తెలుసా? ఏ తెగులు రాదట, ఏ భయము రాదట, ఏ ఆందోళన రాదట.
బీపీలు పెరుగుతామండి. ఆందోళన అంటే బీపీలు పెరుగుతాం, షుగర్లు ఎక్కువైపోతాం, ఏ కిడ్నీకో ఏ గుండెకో ఏ లివర్కో వెళ్ళి పడిపోతాం, ఎముకలకో పడిపోతాం, నానా తిరణాలు అయిపోద్ది బాడీ అంతా. ఇలాగూ లేకుండా దేవుడు ఆయన సంకల్పంతో పిలువబడిన వారంటే సంఘములోకి వచ్చిన వారికి. దేవునికి స్తోత్ర. ఇక్కడ పక్కనే సంఘం నడుస్తుంది. దానియేలు పాస్టర్ గారు ఉన్నారు. మీలో ఇంకెవరైనా ఎక్కడికి వెళ్ళని వారు ఉంటే, లేక యేసు వద్దకు రావాలనుకున్న వారు ఉంటే రావచ్చు, సంఘంలో జాయిన్ అవ్వచ్చు. దేవుడు యేసు ప్రభు వారు మహా గొప్ప దేవుడు. ఆయనకి చిన్న ప్రార్థన చేస్తే పెద్ద కార్యం చేస్తాడు. చిన్న ప్రార్థన చేస్తే గొప్ప గొప్ప ఆశ్చర్య కార్యాలు జరిగిస్తారని. ఎందుకో తెలుసా? ఒకవేళ అలాగ జరుగుతా లేదంటే ఒక్క మాట చెప్తాను. ఒక్క మాట చెప్పి నేను ముగిచ్చేస్తానండి. చూడండి, బైబిల్ గ్రంథంలో యోహోను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 21వ వాక్యాన్ని చదువుతున్నాం. చదివి ముగిచ్చేస్తున్నాం. దేవుని ప్రేమించువారు తన సహోదరుని కూడా ప్రేమింపవలెనని మనము ఆయన వలన పొందితిమి. దేవునికి స్తోత్ర. మేము ఎక్కడో విజయవాడ అండి. దానియేలు పాస్టర్ గారికి తెలియదు మేమంటే. స్థానిక పాస్టర్ గారికి చాలామంది ఇష్టపడరు. వేరే వాళ్ళు వస్తున్నారంటే మమ్మల్ని మరి ప్రేమించి పిలిచి ఆహ్వానించి వారు కూడా ఎప్పుడో పరిచయమైన వ్యక్తుల వలె మమ్మల్ని ఎంతగా కలుపుకున్నాడు. ఆజ్ఞ నెరవేరుస్తున్నారు. సేవకులు నెరవేరుస్తున్నారు. ఆయన ఆజ్ఞ ఇది. నేనెవరో తెలీదు, ఆయన ఎవరో తెలీదు, మీరెవరో తెలీదు, ఎవరెవరో తెలీదు. అయినా సరే పరలోక సంబంధం ఇది. ఆత్మీయత అంటే ఇదే. దేవునికి స్తోత్ర. శరీరం అనుకో, వాడు ఎందుకు వచ్చాడు? ఎవడు రమ్మన్నాడు? పక్కన పెట్టండి, తర్వాత చూద్దాం. వద్దు, రైట్, నేను చెబుతున్నానండి ఇట్టంటారండి. ఆత్మీయత చూసారా? మనం కూడా ఈ భూలోకములో యేసు ప్రభుని ప్రేమించి యేసు ప్రభు ద్వారా జీవితాన్ని గడిపి మనం ఈ జీవితాన్ని గడిపేసిన తర్వాత పరలోకం వెళ్ళినప్పుడంట మనకు తెలియకుండానే పరిచయమై ఉంటారంట. వాళ్ళంతా పరిచయమైన వ్యక్తుల వలె అంత కలుసుకుని మాట్లాడుకుని ఒకరికొకరు వందనాలు చెప్పుకుని నువ్వు నాకు చాలా కాలం నుండి పరిచయం అన్నట్లుగా ఉండదట. ఇక్కడ మారు మనసుకి అక్కడ పరిచయానికి కనెక్టింగ్ ఉంది. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. గృహాల్లో చాలా ఉన్నాయండి. చాలామంది గృహాలు కట్టుకుంటారు. ఇదే గృహమా? కోటాను కోట్ల గృహాలు కట్టి కోట్ల రూపాయలతో గృహాలు కట్టిన వారు చాలామంది ఉన్నారు. అయితే శ్రేష్టమైన గృహాలు కొన్నే దీంట్లో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొన్ని మూత వేసే గృహాలు ఉంటాయి, కొన్నేమో శ్రేష్టంగా అక్కడ ఆశీర్వదించబడి ఘనకార్యాలు జరిగిస్తూ. ఘనకార్యాలంటే శుభకార్యాలండి. శుభకార్యాలంటే వివాహ కార్యాలండి. ధన సమృద్ధి కలుగుతూ ఆరోగ్యాన్ని అనుభవిస్తూ నిత్యము ప్రశాంతమైన మనసుతో మనశ్శాంతితో సమాధానముతో సంతోషముతో సాగిపోయే స్థితి కుటుంబంలో ఉన్న వారికి కలగాలి. అదే శ్రేష్టమైన జీవితం, అదే శ్రేష్టమైన వారి ఇల్లు అని మనం అనుకోవాలి. ఒబేదేదేవి ఇంట్లో దేవుడు ఆశీర్వాదం ఉంది. అలాగే ఏబు ఇంట్లో చుట్టూ కంచి వేసి అభివృద్ధి ఉంది. అలాగే జక్కయ్య ఇంట్లో రక్షణ ఉంది. అలాగే మత్తయ్య గారు చెబుతాడు ఒక మాట, ఈ ఇంట్లోనికి ప్రవేశించిన వారందరూ ఇంటి వారికి శుభము కలుగుగాక అని పలకాలంట. పలుకుదాం అందరం. ఈ ఇంటి వారికి శుభము కలుగుగాక, ఈ ఇంటి వారికి శుభము కలుగుగాక. దానికి స్తోత్రం. మేడ మీద గదిలోకి వెళ్ళి అపొస్తలులు కార్యం చేశారు. ఆత్మతో నింపబడిందట ఇల్లంతా. అలా నింపబడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అలాగూ ఆత్మ ఎక్కడైతే ఉందో అక్కడ క్షేమకరమైన ఆరోగ్యము, సంతోషకరమైన సమాధానము, ఎవరు ఒకరి మాట ఒకరు వింటూ పెద్దలను గౌరవిస్తూ చిన్నలు వారి మాట వింటూ వారు చెప్పింది చేస్తూ వారి మార్గంలో నడుస్తూ అభివృద్ధి పొందుతూ ఆశీర్వాదాలు కలిగి ఉంటారన్నమాట. అలాంటి గృహము ఈ గృహం అవ్వాలని మనమంతా ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకే వందనాలు, స్తోత్రములయ్యా. నీ కృపను బట్టి, మీ దయను బట్టి ఇదిగో గృహ యజమానుడైన మోషే గారిని, గృహ యజమానురాలైన జయమ్మ గారిని,
వారికి ఇచ్చిన 2 కుమారులు వారు ఎక్కడున్నా కాపాడండి ప్రభా, ఎక్కడున్నా కాపాడండి ప్రభా. వారు కూడా నీ రక్షణ భాగ్యంలోనికి నడిపించండి ప్రభా. ఇదిగో నాయన వారి బంధుమిత్రులను, వారి స్నేహితులను, వారి సంఘ బిడ్డలను నాయన అలాగే నాయన ఈ గ్రామం చుట్టూ భాగములుండా అందరి కుటుంబాలను చల్లగా కాపాడి నీ రక్షణలోనికి నాయన అందరూ నడిచే కృప నీ మహిమార్థంగా జరిగించండి తండ్రి. అలాగే మరి ముఖ్యంగా మా ప్రియులు, మా సహోదరులు ప్రభా, మమ్మల్ని ఆప్యాయంగా ఆహ్వానించిన తర్వాత వారు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దానియేలు పాస్టర్ గారిని, వారికున్న నాయన శిశు బృందాన్ని, వారికున్న సంఘాలన్నీ మీరు ఆశీర్వదించి ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్ది మేమంతా నాయన పరలోక పట్టణంలో అందరం నాయన నీ బిడ్డల వలె మేము జీవించే కృప మా అందరికి దయచేయండి. ఈ గృహంలో నివాసం చేస్తూ ఉండగా ఈ గృహంలో అయినా యజమానుడికి యజమానురాలు మంచి నిర్ణయాలన్నీ వారి విషయంలో, బిడ్డల విషయంలో నెరవేర్చండి. వారికి కలిగి ఉన్న 2 బాధలు ఉంటే తెచ్చండి ప్రభా. త్వరగా నాయన వారు చేస్తున్న ఆలోచనలన్నీ సఫలపరచండి ప్రభా. దూరానున్న కుమారుడికి ఆరోగ్యం, ఆయుష్, నెమ్మది, క్షేమము కలగచేయండి ప్రభా. దగ్గరున్న కుమారుడికి ఆరోగ్యము, నెమ్మది, క్షేమము, 100 ఫలాలు దయచేయండి ప్రభా. ఈ కుటుంబంలో నాయన ఏ కొదువు లేకుండా మంచి వార్తలు నీ కృప వలన వినిపింప చేయమని యేసు నామమునే అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి, అందరికీ వందనాలు. థ్యాంక్స్ అయ్య గారు. యవనస్తులకి బైకు, సేవకులకు మైకు ఇస్తే చాలా ప్రమాదం. కానీ మన మరీదాస్ పాస్టర్ గారు మైక్ని సమయానికే మనకి ఇచ్చారు. మరొక మరీదాస్ గారు ఉన్నారు. ఇలాంటి ప్రత్యేకమైన సందర్భాల్లోనే మేము అందరం కలుస్తూ ఉంటాం. తర్వాత ఎవరి పని, ఎవరి సేవ అలా ఉంటాం. కాబట్టి వారికి కూడా 2 శుభాలు తెలియజేస్తానన్నా అన్నారు. ఇదే రావడం చాలా రోజుల తర్వాత కాబట్టి వారు ఎంతో మనకి ఆత్మీయులు, వారు ఇస్తారు. తలలో ఉంచుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసి ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ పరిశుద్ధ పాదముల వందనములు. ఇలాగా కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డలను బట్టే వందనములు ప్రభా. ఇంతవరకు జరిగించిన ఈ ఆరాధన బట్టే వందనములు. ఈ గృహ ప్రతిష్టతను ప్రభా మీరు ఎంతో ఘనముగా జరిపినారని నమ్ముతున్నాము ప్రభా. ఈ గృహానికి మీరుండి మీ కాపుదల, భద్రత దయచేసి ఇంకనూ ప్రభా ఇది 100 ఫలించులాగిన సహాయం చేయమని యేసు పుణ్య నామములో అడిగి వేడుతున్నాం తండ్రి. ఈ గృహంలో ఉన్న సహోదరి సహోదరులకు మీ అందరికీ దేవుని నుండి వందనాలు చెబుతున్నాము. మేము ఈ గ్రామానికి, ఈ ప్రాంతానికి 2012 నుంచి వస్తూనే ఉన్నాం అమ్మా. 2012లో జయమ్మ గారు ఒక్క ఆమె ఉండేవాళ్ళు అండి. ఆ ఒక్క ఆమె ఉన్నప్పుడు కూడా మేము వచ్చాం అక్కడికి. ఆ ఒక్క ఆమె కొరకు కూడా నైట్ అంతా ప్రయాణం చేసి వచ్చి కొద్ది సమయాన్ని వాళ్ళతో గడిపి మళ్ళీ సమయం ఖచ్చితంగా మేము వచ్చేటప్పుడు సమయం అయిపోయేది. వచ్చి సమయం గడుపుకొని మళ్ళీ స్నానం చేసి భోజనం చేసి మళ్ళీ రిటర్న్ ప్రయాణం. ఏమండి ఎక్కడేగా విజయవాడ ఒక అరగంట ప్రయాణం ఉంటుందా? విజయవాడ అండి ఊరికి ఒక అరగంట ఉంటుందా ప్రయాణం? అలాగా ప్రయాసపడేవాళ్ళం. చిన్న వాక్యం చూసుకొని ఎబ్రిల్కి రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఎబ్రిల్కి రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం త్వరగా చూడండి. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు నేను కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉంటాను. ఏమంటే ఏ మోషే అండి? ఈ మోషే కాదండి. బైబిల్లో మోషే దేవుని ఇంటి అంతట్లో నమ్మకస్తుడు. ఏమండి ఈ మోషే మన కార్యక్రమాల్లో, వివాహాలకి, వంట కార్యాల్లో నమ్మకస్తుడు. కావాల్సిన రీతిగా వండగలడు. అవునా కదా? ఏమంటే వంట కార్యక్రమంలో చాలా నమ్మకంగా చేస్తాడు. మరి ఇక్కడ మోషే దేవుని ఇంటి అంతటిలో నమ్మకస్తులుగా ఉన్నాడు. నమ్మకస్తులుగా ఉన్నవారింటికి దేవుడు నమ్మకమైన కార్యాలు జరిపిస్తాడు. అవునా కదండి? 2012 నుంచి 2024 వచ్చేటప్పటికి దేవుడు వారిని ఇప్పటికి స్థిరపరిచి, ఏమండి మరి ఇంతకాలం వాళ్ళు ఎన్ని శ్రమలు పడి ఉంటారు. ఏమండి ప్రజల చేత తృణీకరించబడి ఉంటారు. ఏమండి బిడ్డల చేత ఎన్నో శ్రమలు పడ్డారు. ఏమండి బంధువుల చేత, ఏమండి దేవుని సేవకుల చేత,
ఒక రకంగా ఉంటాయండి బాధలు. ఇవన్నిటినీ అనుభవించుకుంటూ అనుభవం వచ్చేటప్పటికి ఏమంటే ఇంత సమయం వచ్చింది. అంటే ఎంత సమయం వచ్చింది. ఈరోజు ఈ గృహంలో ఎలాగ మనం అందరం కూడుకునే పరిస్థితి దేవుడు కల్పించారు. దేవుని కల్పించిందనండి. డబ్బున్నా కొంతమంది చేయలేము, డబ్బున్నా మనము చేయలేము. ఒకవేళ డబ్బు ఉండి ఏంటంటే 10 అంతస్తులు వేయచ్చు, కానీ ఆ గృహానికి దేవుణ్ణి తేవటం ఎంతో కష్టతరము. ఏమంటే డబ్బు ఉండొచ్చు, సౌఖ్యం ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, కానీ గృహానికి దేవుణ్ణి ఆహ్వానించడం ఎంతో కష్టమండి. అందుకని దేవుని కొరకు వారు ఒక నిబంధన చేసుకున్నారు. అలా అన్నాడు ఎలీషాకు ఒక గృహంలో రూమ్ ఉండేదంట. అలాగే ఈ గృహం మీద పైన ఒక మందిరం, ఒక దేవుని సేవకులు ఎవరు వచ్చినా విశ్రాంతి తీసుకున్నటకు ఒక రూమ్ కూడా సిద్ధం చేయబడింది. అర్థమైంది ప్రియులు? ఎందుకనంటే వారు పడిన కష్టాన్ని బట్టి, లేకపోతే వారు అనుభవించిన మేలుని బట్టి దేవుని బిడ్డలో ఎప్పుడు నా గృహంలో నివాసం చేస్తే నాకు దేవుని సహకారం ఉంటుందని ఒక మంచి ఆలోచనతోనే అలాంటి ఏర్పాటు చేశారు. మరి మనం వచ్చిన వారు అందరం కూడా దేవుని యందు కొన్నిసార్లు కష్టాలు వస్తాయి. మేము దేవుని నమ్ముకున్నాక మాకు శ్రమలు వచ్చినాయి ఏంటంటే గతంలో మనకున్న ఏం చేస్తాయి అంటే మనం తొందర పెడుతుంటాయి. నువ్వు నన్ను గొలుతులేదుగా, నీ బిడ్డలకు ఇది చేస్తా, లేకపోతే నీకు అది చేస్తా, నేను నెల చేస్తా, నేను అలా భయపెట్టి మనల్ని లోపరుచుకున్నటకు సైతానుడు కుయ్యెత్తుపరుడు కనుక ఆ శ్రమలన్నింటినీ ఓర్చుకుంటూ నెట్టుకుంటూ ముందుకు వెళ్ళగలిగితేనే విశ్వాసం వచ్చిద్దండి. విశ్వాసం దాని అందరికి అదే రాదు. మోషే విశ్వాసంలోకి వచ్చి దేవునికి నమ్మకస్తులు రావాలంటే ఎన్ని రోజులు ప్రార్థన చేశాడు ఆయన? 40 దినాలు కొండెక్కి కూర్చున్నాడు. అంటే 40 సంవత్సరాలు పట్టింది ఆయనకి విశ్వాసం రావటానికి. విశ్వాసం రావాలంటే 40 సంవత్సరాలు పట్టింది. 40 సంవత్సరాలు విశ్వాసం నేర్చుకున్నాక దేవుడు ఆయన్ని సొంత బిడ్డగా ఇంటంతట్లో నమ్మకంగా వాడుకున్నాడు. అలాగే ఒక కష్టం వెనకాల, ఒక శ్రమ వెనకాల ఎలాంటి సంతోషం ఉంటుందని మనం గ్రహించుకుంటే యేసు ప్రభుని నీ సొంత రక్షణగా అంగీకరించి నీ వాటన్నిటిని మన కొరకు ప్రభు ఎంత శ్రమ పడ్డాడండి. ఆయన ఏమన్నా కొన్ని తప్పు చేశాడా? ఎవరన్నా దూషణ మాట మాట్లాడారా? ఎవరిని ఇబ్బంది పెట్టలా. ఆయనను మన పాపము కొరకే ఆయన పాపముగా మారి, మన పాపం కొరకు ఆయన పాపముగా మారి మనం మోయవలసిన బరువును ఆయన మోసి 153 కేజీలు బరువు గల సిలువును ఎత్తుకుని గొల్గోతాకు వెళ్ళారు. అలాగే నీవు కూడా విశ్వాసంలో చిన్న ఒడిదుడుకులను తట్టుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు విశ్వాసం నిన్ను బలపరిచి దేవునికి అనుకూలమైన వ్యక్తిగా తీసుకొచ్చింది. ఎందుకంటే ఆయన చూస్తాడు, మన వైపు చూస్తాడు. ఇక్కడ మనం ఏం చేస్తున్నామో ఆయనకు తెలుసు. మనం మనుషులుగానే తెలిసిద్ది అనుకుంటున్నారే, మన అంతరంగంలో ఆలోచించే ఆలోచనలు కూడా ఆయన గ్రహించగలడు. ఆయన హృదయాంతరంగంలో తెలిసిన దేవుడు. అర్థమైందా ప్రియులారా? ఈ గృహంలో ప్రతి ఒక్కరూ వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఈ గృహము నిమిత్తము వారి బిడ్డలకు జాబులు లేక ప్రసాద్ అనేవాడు దేవుడిని నమ్ముకోవడం వల్ల ప్రయోజనం ఏంటి అంకుల్ అన్నాడు. వాళ్ళు పెద్ద అబ్బాయి. అదేంటి అబ్బాయి అంటే, ఏం చేశాడు దేవుడు మాకు? నేను ఎన్నిసార్లు ఎగ్జామ్ రాసి వచ్చా, ఏదన్నా నాకు వచ్చిందా? ఏమండి, సమయం లేకుండా ఏది రాదండి. సమయం లేకుండా ఏది రాదు. ఇప్పుడు నువ్వు ప్రయాణం అయ్యి బయటికి ఊరు వెళ్ళాలి. బండి 6 గంటలకు రావాల్సిన బండి నీకోసం 4 గంటలకు వచ్చి రెడీ అవుద్దా? దాని సమయాన్ని బట్టి అది వచ్చిద్ది. అలాగే ఆ సమయానికి దేవుడు ఏదైతే సమకూర్చారో దాని కొరకు ఎదురు చూడాలి, విశ్వాసంతో ఎదురు చూడాలి, నమ్మకంతో ఎదురు చూడాలి. అంతేగాని నేను తొందరపడిపోయేటప్పటికప్పుడు వచ్చేయాలంటే రాదండి, రాదు. అలా జరగదు. దేవుని ప్రణాళిక ఏమై ఉన్నదో ఆ ప్రణాళిక నెరవేరే వరకు మనం ఎదురు అందుకని ఇక్కడ మోషే ఇంటంతటిలోనూ నమ్మకముగా ఉన్నాడు. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడు. వినపడుతుందండి. ఇప్పుడు ఈ గృహానికి దేవుని ఆశీర్వాదం ఉంది. ఇంతకాలం వారు ఇలాగా జీవించి ఈ గృహం కట్టడానికి దేవుని దీవెన ఉండబట్టే దేవునికి ఒక గృహాన్ని కూడా నిర్మించారు. పోయిన వారికే కాకుండా దేవుడు నివసించడానికి కూడా ఒక గృహాన్ని సిద్ధం చేసి దేవుడే వారి ద్వారా ఇది సిద్ధం ఆయన చిత్తానుసారంగా ఆయన చేయించుకున్నాడు కనుకే ఈ ఏర్పాటు జరిగింది. అర్థమవుతుందా ప్రియులారా? నేను కూడా విశ్వాసం ఉండి దేవుడు చేస్తాడు ఈయన వెళ్ళిపోవటం కాదు, దేవుడు చేస్తాడు అని ఒక దృఢ నిశ్చయితతో నీవు కలిగి ఉన్నప్పుడు దేవుడు నిదానంగా నీలో కూడా మంచి కార్యాలు చేస్తాడు. 2012లో మొక్కతే వస్తుంది, మరి మాకు ఎవరూ లేరని మేము ఇప్పుడు అంపలో నుంచి ఒక అమ్మ వచ్చేది, ఆ బుడ్డ పిల్లని కుట్టి పిల్లని తీసుకుని. వాళ్ళిద్దరే విశ్వాసులు. వాళ్ళిద్దరే విశ్వాసులు.
మరి అప్పుడు ఇసుక్కుని పోనేలే ఉంటే ఉంటుంది, ఏమో ఒక్క దానికోసం అక్కడి నుంచి అంత ఖర్చు పెట్టుకుని వస్తామా, 2 రోజులు నిద్ర మానేసి పని మానేసుకుని అలిసిపోయి అంటే ఒకసారి సీట్లు దొరక్క బాత్రూంలో కూర్చుని వచ్చేవాళ్ళం, అద్దాలు పీకి దాంట్లో పెట్టుకుని ప్లేట్ మీద నుంచుని వచ్చేవాళ్ళం. మరి అప్పుడు అలా ఇసుక్కుని ఇబ్బంది పడి ఉంటే ఈ దినం ఈ గృహానికి ఎలాంటి జీవనం వచ్చేదా? వచ్చిద్దా? ఏదైనా శ్రమ ఎందే శ్రమపడి ప్రభు నా శ్రమకు ప్రతిఫలం ఇవ్వనాలి. యజమానుడు నారు మొక్కలు విత్తనాలు చల్లగానే కోతకు రావండి, దాన్ని కడవలసిన సమయం గడవాలి. ఆ గడే అయిపోయినాక ఆ పంటను తీసుకుని సంతోషిస్తాడు అంతే. ఇక్కడ దైవజనులు కూడా ఇంకా ఉన్నారు, వారు చెప్పే మాటలు కూడా వినండి. మీరు ఊకట్టడం కంటే కూడా ఆలోచించి నేర్చుకోవాలి. ప్రభువుని నేను కూడా ఎలాగే సేవించాలి, దేవుని చేత నేను కూడా స్థిరపరచబడాలి, నా గృహంలో కూడా నమ్మకస్తమైన వ్యక్తుల్ని నేను సమకూర్చుకోవాలనే ఒక మంచి ఆలోచనతో ప్రార్థన చేద్దాం. దయగలిగిన యేసు ప్రభువా, ప్రేమ కలిగిన తండ్రి, మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనములు. నీ బిడ్డల ప్రభువా వినబడుతున్న మాటలు అర్థం చేసుకుని వారి జీవితంలో కూడా ప్రభువా వాటిని అనుకరించుకుని వారి గృహాలకి ప్రభువా వాటిని తీసుకెళ్ళినట్లుగా సహాయం చేయమని యేసు పుణ్య నామములో అడిగి వేడుతున్నాం తండ్రి, ఆమేన్. చక్కగా 3 సేవకులు 3 అంశాలు, ప్రార్థన మన యొక్క కుటుంబాలు మన గృహాలను ఎలా చేస్తుందో, అలాగే మనము దేవుణ్ణి ప్రేమించే వారిగా ఉన్నప్పుడు మనం ఎలాంటి ఆశీర్వాదాలు పొందుకుంటాం, అలాగే దేవుని సమయం వచ్చినప్పుడు దేవుడు సమస్తమును చక్కగా జరిగిస్తాడని, మరి ఇవన్నీ కూడా మనం చాలా ముఖ్యమైన విషయాలు విన్నాం. మరి మనకు కూడా సమయం వచ్చింది. ఆఖరిగా మనం ఒక చిన్న మాట చూసుకొని ఈ యొక్క నూతన ప్రవేశకోటాన్ని ముగించుకుందాం. సామెతల గ్రంథము బైబిల్లోంచి సామెతల గ్రంథము 14వ అధ్యాయము 11వ వచనం. తర్వాత మరలా అదే సామెతల గ్రంథములో మనం చూస్తే సామెతల గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయును. చూసారా, సామెతల గ్రంథములో మనం చదివిన 14వ అధ్యాయము 11వ వచనములో ఒక మాట మనం చూస్తున్నాం. ఏమది? యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. ఇంకా మనం చూస్తే నీతిమంతుల యొక్క గృహము గొప్ప ధననిధి. చూసారా, నీతిమంతుల గుడారం. చూడండి, కీర్తన గ్రంథము 118వ కీర్తన మనం చూస్తే, కీర్తన గ్రంథము 118 15వ వచనం. నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదానము వినబడును. చూడండి, నీతి కలిగినటువంటి గృహాలు, యథార్థవంతుల యొక్క గృహాలు, వారి గృహాలు వర్ధిల్లుతాయి. ఈ దినాల్లో చాలామందికి క్రైస్తవ గృహం ఎలా ఉండాలి అనేది అర్థం కావడంలా.
దేవుని యొక్క బిడల గృహం ఎలా ఉండాలా, మన గృహాల్లో ఏముండాలి, మన కుటుంబం ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా మనం ఆలోచించినప్పుడు దేవుడు చాలా మన గృహాల్లో ఎలా ఉండాలో, మన గృహాల్లో ఏముండాలో అన్నీ కూడా బైబిల్లో మనం చూస్తాము. చూడండి, మనం వర్ధిల్లాలంటే మన కుటుంబాలు నిమ్మలముగాను సాఫీగాను మన యొక్క ఇల్లు మన కుటుంబాలు ఉండాలంటే దేవుని యొక్క నీతి మనకు అవసరం. నీతిమంతుల యొక్క గుడారము, నీతిమంతుడి యొక్క ఇల్లు గొప్ప ధననిధి. ఆ నీతిమంతుల యొక్క గుడారాల్లో చూడండి ఏముంటాయో తెలిసారా? రక్షణ సునాదములు, ఉత్సాహగానములు ఉంటాయి. దినాల్లో చూడండి అనేక మంది గృహాల్లో కుటుంబాల్లో కుటుంబారాధన ఉండదు, ఐక్యత ఉండదు, సమాధానం ఉండదు, సంతోషం ఉండదు. ఎప్పుడు సనుగుడు గొనుగుడు. అన్నిటికంటే ముఖ్యం చేశారా, వారి గృహాల్లో పాపము నివాసము చేస్తుంది. ఈరోజు దీనికి ఏంటి? హౌస్ డెడికేషన్. హౌస్ డెడికేషన్, నూతన గృహ ప్రతిష్ట. ఒక ఇంటిలో ఎలా ఉండాలి, ఒక క్రైస్తవ కుటుంబం, ఒక ఇల్లు ఎలా ఉన్నప్పుడు ఆ ఇంటిలో మనము సంతోషాన్ని, సమాధానాన్ని, నెమ్మదిని మనం పొందుకుంటాం. చూడండి, చాలా పెద్ద పెద్ద ఇల్లులు. శ్రీకాకుళంలో మన ప్రార్థనకు ఒక ఆమె వస్తారు, ఆమె ఇల్లు 5 కోట్లు 5 కోట్లు చేస్తుంది. అంత గొప్ప ఇల్లు. ఎక్కడెక్కడో నుంచి కలప తెప్పించి అద్భుతముగా కట్టారు. కానీ ప్రార్థనకు వచ్చిన ప్రతిసారి ఆమె ఏడుస్తుంది, అయ్యా నాకు అద్భుతమైన ఇల్లు ఉంది, కానీ నా ఇంటిలో సమాధానము లేదు, నా ఇంటిలో నెమ్మది లేదు, మా ఇంటిలో ఐక్యత లేదు. చూడండి, ఇల్లు అంటే ఏంటో తెలిసారా? ఇల్లు అనేదాన్ని ఇంగ్లీష్లో హౌస్, హెచ్ అంటే ఏంటో తెలిసారా? హోలీనెస్, పరిశుద్ధత. ఒక గృహంలో దేవుడు ఉండాలంటే ఆ ఇంటిలో పరిశుద్ధత ఉండాలి. పరిశుద్ధత లేకుండా ప్రభు మన మధ్య నివాసము చేయుడు. దేవుడేమన్నాడు? మోషే, నేను వారి మధ్య నివసించినట్లు, వారితో ఉండినట్లు నాకు ఒక పరిశుద్ధ స్థలమును ఏర్పాటు చేయి. చూసారా, ఎవరున్నా ఎన్నున్నా సరే ప్రభువు లేకపోతే ఏమండి మనం పెట్టేస్తాం. ఏంటి? క్రీస్తే ఈ గృహాధిపతి, క్రైస్ట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ దిస్ హౌస్. క్రీస్తే ఈ గృహాధిపతి, కానీ నిర్ణయాలన్నీ మనమే. అసలు క్రీస్తు ప్రభువుకు చోటేని ఉంటుంది అక్కడ? ప్రార్థన లేని చోట, నీతి లేని చోట, పరిశుద్ధత లేని చోట, ఏమండి స్తుతి లేని చోట ఉంటాడా ప్రభు? చూడండి, నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదానం వినబడును. నీతిమంతుని యొక్క ఇల్లు, ఈ పరలోకం, ఈ భూలోకం ఏం చేశారా? ఒక చిన్న పరలోకం. ఈ గృహంలో మనం ఒక పరలోకాన్ని అనుభవించవచ్చు. ఎక్కడెప్పుడు ఆ ఇంటిలో పరిశుద్ధత ఉండాల. తర్వాత హెచ్ఓ, ఓ అంటే ఏంటి తెలుసారా? ఒబీడియన్స్, విధేయత. చూడండి, తల్లిదండ్రులకి పిల్లలు లోబడరు, భార్య భర్తకు లోబడదు, భర్త భార్య. ఇవన్నీ ఎలా ఉంటాయంటే అక్కడ ఏముండదు, అక్కడ లోబడే స్వభావం ఉండదు, లెక్కలేంతనం. ఏంటి అంటారు. చూసారా, మన ఇల్లు పరిశుద్ధతతోనూ లోబడే మాట వినేవారిగా ఉండాలా. చూడండి, పిల్లలు తల్లిదండ్రుల మాటకు లోబడితే ఆ తల్లిదండ్రులు ఆ ఇంటిలో ఎంత ఆరోగ్యం. చూసారా? తర్వాత ఏంటి? హెచ్ఓ యు, యు అంటే యూనిటీ, ఐక్యత ఉండాలా. చూడండి, ఎన్ని కుటుంబాల్లో ఇవేవి కనబడవు మనకి. పెద్ద పెద్ద ఇల్లులు. నాకు ఈ ఇల్లు ఎంత ఇది కాదు కావాల్సింది. ఈ ఇంటిలో పరిశుద్ధత ఉండాలా, ఈ ఇంటిలో విధేయత, లోబడే బిడ్డలుగా ఉండాలా,
ఈ ఇంటిలో ఐక్యత ఉండాలా. మన క్రైస్తవ గృహాలకు మనం పెట్టుకోవాల్సిన పేరేంటి తెలుసారా? ద హౌస్ ఆఫ్ యూనిటీ. ఇదిగో మా అందరం ఐక్యము కలిగిన వాళ్ళం. ప్రియులారా చూడండి, ఎక్కడైతే ఐక్యత ఉంటుందో అక్కడ ఎన్ని ఆశీర్వాదాలు ఉంటుంది సారా. అక్కడ ఎల్లప్పుడూ ఆశీర్వాదమును చిరజీవము అక్కడ ఉంటుందట. ఆశీర్వాదము జీవము ఎక్కడ ఉంటుందంటే ఎక్కడైతే ఐక్యత ఉంటుందో. భర్త భార్యల మధ్య ఐక్యత. ఒకే ఇంట్లో ఉంటారు, పెద్ద పెద్ద కొంపలు ఉంటారు, ఒకే బెడ్రూమ్లో ఉంటారు, కానీ ఇద్దరికి ఐక్యత ఉండదు. ఐక్యత ఉండదు. హౌస్ అంటే ఏంటి తెలుసారా? అది సత్రం కాదు, యూనిటీ. ఐక్యత ఉండాలా. భర్త భార్యల మధ్య కుటుంబంలో ఐక్యత ఉండాలా. తర్వాత సర్వీస్, హాస్పిటాలిటీ ఉండాలండి. చూడండి ఎలా ఆతిథ్యమిచ్చే గృహముగా ఉండాలి. క్రైస్తవ గృహాలు ఆతిథ్యమిచ్చే గృహాలుగా ఉండాలి. చూడండి మనము ఆతిథ్య ప్రియులుగా ఉండాలి. అబ్రహాము తనకు తెలియకుండానే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చేశాడు. ఆతిథ్యం ఇచ్చేవారిని దేవుడు అన్నాడు విడిచిపెట్టండి. ఏమన్నాడు దేవుడు? నా నామం పేరట ఎవడైనా ఉగ్గుడు మంచినీళ్ళు ఇస్తే, ఈ రోడ్డు పక్కనే ఉంది ఇల్లు, వీళ్ళు ఏమి ఇవ్వాలా? ఇది ఆతిథ్యపు గృహము. అనేక మంది సేవకులకి బిడ్డలకు ఇది ఆతిథ్య గృహము. చూసారా? సర్వీస్, పరిచర్య చేసే గృహము. పరిచర్య చేయాలా. చూసారండి? అలాగా ఉన్నప్పుడు అది ఇల్లు అనబడుతుంది. చూడండి తర్వాత ఈ ఎకానమీ చాలామందికి ఒక సిస్టమేటిక్గా ఉండదు, ఒక క్రమం ఉండదు, ఒక లెక్కలు ఉండవు. ఆర్థిక వ్యవహారాలు చూడండి. ఇల్లు అంటే ఏంటి తెలుసారా? ఎలా పడితే అలా తగలేసేయడం కాదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ఇంటి యొక్క చూడండి రాబడి ఎంత, ఖర్చు ఎంత. ఎప్పుడు కూడా రాబడికి మించి ఖర్చు ఉండకూడదు. అదే ఎకానమీ అంటే. 10 రూపాయలు తెచ్చి 100 రూపాయలు ఖర్చు పెట్టిస్తుంటే ఆ ఇల్లు ఏమవుతుంది తెలుసారా? అప్పులు ఇల్లు అయిపోద్ది. చూడండి బైబిల్లో 2వ రాజులు మనం చూస్తాం. అయ్యా చూడండి, నీతో తిరిగిన సేవకుడు భక్తి కలిగిన వాడు చనిపోయాడు. ఆయన చనిపోయి ఏం చేశాడట? అప్పులు చేసేసాడట. ఇప్పుడు అప్పులు అందరూ వచ్చి ఈ మీద పడుతున్నారు. అప్పుడు సేవకుడు దైవజనుడు అన్నాడు, నీ ఇంటిలో ఏముంది? నీ ఇంటిలో ఏముందో అని అడుగుతున్నాడు. ఈ దినాల్లో మన ఇంట్లో ఏమున్నాయని చూడండి. ఫ్రిడ్జ్ లేకపోయినా పర్వాలేదు, ఏసీలు లేకపోయినా పర్వాలేదు, కుర్రలను పరుపులు లేకపోయినా పర్వాలేదు, కానీ అప్పు ఉండకూడదు. అప్పు ఉండకూడదు. చాలామంది హెచ్చులకు పోతారు. మీరేమని అనుకోండి, దేవుని సేవకుడిగా నేను ఎన్నడూ కూడా ఎవరికి ప్రోత్సహించను. ఎందుకు తెలుసారా? మన దేవుడు ఏమన్నాడు? మీరు ఇతరులకు అప్పిస్తారు కానీ అప్పు చేయరు. నువ్వు దేవునికి ఇచ్చే విషయంలోనూ దేవుణ్ణి ప్రేమించే విషయంలోనూ నీవు నమ్మకముగా ఉంటే నీ చెయ్యి ఎప్పుడు దేవుడిల పైనే ఉంచుతాడు. ఎప్పుడు ఎలాగ ఒకరి దగ్గర చెయ్యి చాపో. ఎకానమీ, ఆర్థిక లావాదేవీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇల్లు పొట్ల కాదు ఇది. విచ్చలవిడిగా ఖర్చు పెట్టడాలు, స్తోమతకు మించి ఖర్చు పెట్టడాలు, ఎచ్చులకు వెళ్ళిపోవడాలు. సేవకుడు భార్య, ఆయనేమో అప్పులు చేయాలి. మరి ఎందుకు అప్పులు చేశాడు? ఆయన చనిపోయాడు. ఇప్పుడు అప్పులలో అందరూ వచ్చి ఆమె మీద పడుతుంటే ఆమె దైవజనం దగ్గరికి వచ్చి బాధపడుతున్నప్పుడు సేవకుడు అన్నాడు, అమ్మా నీ ఇంట్లో ఏముంది? పిల్లలు ఈ దినాల్లో మన గృహాల్లో ఏమున్నాయి? నీ ఇంటిలో సమాధానం ఉందా? నీ ఇంటిలో సంతోషం ఉందా? నీ ఇంటిలో నెమ్మది ఉందా? నీ ఇంటిలో ప్రేమ ఉందా? చూడండి ప్రేమ అండి, ప్రేమ లేని చోట ఎంత ఉంటే ఎందుకు? చాలా కుటుంబాల్లో ప్రేమ ఉండదు, ఆప్యాయత ఉండదు, అనురాగం ఉండదు. ఏదో తింటున్నాం, వంటున్నాం, వెళ్తున్నాం. క్రైస్తవ గృహాలు ఏంటో తెలుసారా? ఈ భూలోకం మీద పరలోకానికి చిహ్నాలు. ఎక్కడ నువ్వు పరలోకం అనుభవించకపోతే
పరలోకం ఏంటో నీకు తెలియదు. అక్కడేముంటుంది పరలోకం? అక్కడేముంటుంది? పరలోకములో సంతోషం ఉంటుంది, పరలోకములో పరిశుద్ధత ఉంటుంది, పరలోకములో సమాధానం ఉంటుంది, పరలోకములో నీతి ఉంటుంది. ఈ భూలోకంలోనే మనం ఒక పరలోకాన్ని అనిపించాలంటే మన గృహాల్లో ఏముండాలట? రక్షణను గూర్చిన ఉత్సాహగానం. చూడండి, స్తుతి నైవేద్యం, ప్రార్థనా నైవేద్యం. చూసారా? మన ఇల్లంతా కూడా ప్రార్థనతో స్తుతితో నింపేయాల. ప్రార్థనతో స్తుతితో మన ఇంట్లో ఎవరు అడుగు పెట్టినా సరే ఆ ఇంటిలో దేవుని యొక్క స్పర్శ, దేవుని యొక్క సన్నిధి వారు అనుభవించాల. కాబట్టి ఎవరి ఇల్లు వర్ధిల్లుతాయి, ఎవరి ఇంటిలో ఆశీర్వదించడం అంటే నీతిమంతుల ఇల్లు, నీతిమంతుల యొక్క గుడారం. చూసారా? నీతి కలిగిన కుటుంబాలు, అక్కడ ఆశీర్వాదం, అక్కడ ఎంత నెమ్మది. నీతి లేకపోతే మన కుటుంబాల్లో, మన గృహాల్లో మనం నీతి లేని వారిగా జీవిస్తే కలవరం, అనుమానాలు, గొడవలు, దెబ్బలాట్లు. చూసారా? ఈ దినాల్లో అబ్బో కుటుంబాలంటే మొన్న కాలం చెప్తా, అయ్యా నరకం ఎక్కడో లేదండి, మా ఇల్లే ఒక నరకంలాగా ఉందండి. ఇల్లే ఒక నరకం. నరకం కోసమా మన ఇల్లులో? భూలోకంలో ఒక చిన్న పరలోకంలాగా ఉండాలి మన గృహాలు. అందుకేం కావాలా? నీతి, పరిశుద్ధత, ఐక్యత, ప్రార్థన. చూడండి, అలాంటి గృహాలు ఉన్నప్పుడు మన గృహాలు ఏం చేశారా? ఆశీర్వాదపు గృహాలుగా మారిపోతాయి, ఆశీర్వాదపు గృహాలుగా. చూడండి, అలాంటి ఆశీర్వాద గృహముగా ఈ గృహము ఉండాలా. మన గృహాలు ఉండాలి. మన కుటుంబాల్లో, మన గృహాల్లో ఐక్యతను, ప్రేమను, సమాధానమును కలిగి నిమ్మలముగా ఉన్నప్పుడు ఆ ఇల్లు ఎంత సంతోషం కదా. కాబట్టి ప్రియమైన వారులారా, నీతి కలిగి, మరి నీతి ఎక్కడొస్తుంది? నీతి మనకు మార్కెట్లో దొరుకుతుందా? ఒక పాపిని ఒక నీతిమంతుడిగా చేసేది ఎవరో? ప్రభు అయిన యేసు ప్రభు యొక్క రక్తం. యేసు రక్తము మనలను ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేసి మనల్ని నీతిమంతులుగా చేస్తుంది. యేసు రక్తములో మనం కడగబడినప్పుడు మనము నీతిమంతులుగా మారిపోతాం. ఆ నీతితో మనం ఉన్నప్పుడు మన కుటుంబాల్లో ఏమి వినబడతాయి? దెబ్బలాట్లు వినబడవు, పోట్లాట్లు వినబడవు, కేకలు వినబడవు. రక్షణ, ఉత్సాహ, సంతోష గానములతో, అబ్బా ఎంత గొప్ప అద్భుతం కదండి, ఎంత గొప్ప అద్భుతం. అలాంటి గృహాలు, అలాంటి గృహాలు క్రైస్తవ గృహాలు. నీ ఇంటిని చూసి ఏమనాలా? ఇది క్రైస్తవుడి యొక్క గృహం. ఎందుకంటే ఏ క్రైస్తవ గృహం, ఏ ఇంట్లోనైతే సంతోషము, సమాధానము, నెమ్మది, ఐక్యత, ప్రేమ, పరిశుద్ధత ఉంటుందో అది క్రైస్తవ గృహం, అది క్రైస్తవ కుటుంబం. ఆ కుటుంబాల్లో దేవుని యొక్క ఆశీర్వాదము పొంగి పొర్లుతుంది. చూసారా? దేవుడు అంటున్నాడు, నువ్వు బయటికి వెళ్ళినప్పుడు, లోపలికి వెళ్ళినప్పుడు నీవు ఆశీర్వదించబడతావు. నీ తొట్టులో పిండి అయిపోదు, నీ బుడ్డులో నూనె అయిపోదు. నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన ఈ ఆజ్ఞలన్నిటినీ నువ్వు గైకొని నీ ఎడలా, నువ్వు నీతిగా బ్రతికిన ఎడలా, నువ్వు యథార్థముగా బ్రతికిన ఎడలా, నువ్వు పరిశుద్ధంగా బ్రతికిన ఎడలా, నువ్వు దేవుడికి మొదటి స్థానం ఇచ్చిన ఎడలా, మొదట నీ స్థితి కొద్దిగా ఉన్నను, తొదకు నువ్వు మహా అభివృద్ధి పొందుతావు అంటున్నాడు. మోషే ఇల్లు ఎక్కడున్నా తెలుసా మీకు? ఇంకా ఊరి చివర పక్కన ఉండేది చిన్న గూడ్స్ బండిలాగా. ఆ తర్వాత అద్దింట్లోకి వెళ్ళాడు. ఇప్పుడు సొంత ఇంట్లోనికి, విశాలమైన గృహంలోకి వచ్చాడు. మనము దేవుని మాటకు లోబడినప్పుడు మనము దీవించబడతాం. దేవుడు దీవిస్తే అది ఎన్నటెన్నటికీ దీవెన. అందుకనే దావీదు అంటున్నాడు, ఆఖరిగా ఈ మాట అందరం చదివి ముగించుకుందాం. సమూయేలు గ్రంథము, సమూయేలు గ్రంథము. నానా మోషే రా, సమూయేలు గ్రంథము. ఇక్కడ దావీదు వచ్చి ఒక అద్భుతమైనటువంటి ప్రార్థన చేస్తూ ఉన్నాడు.
రెండవ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనం. ఇది నువ్వు చదువు, నేను చెప్తాను. నా కుటుంబము చూసారా తమ్ముడు, ఎక్కడ అన్నా అక్కడ ఎంత ప్లాన్. ఇదంతా చేయడానికి ఏపాటి వాళ్ళమండి మనం. ఏడు మావాడు ఉద్యోగస్తుడా కాదు కదా, దేవుడు నాకున్నాడన్న ధైర్యం, దేవుని ఆశీర్వాదం. కాబట్టి దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధి ఉన్నట్లుగా దాన్ని ఆశీర్వదించము నా ప్రభువా. నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నిత్యము నా కుటుంబము ఆశీర్వదింపబడునుగాక. మనల్ని ఆశీర్వదించేది దేవుడు. ఈ ఇల్లు, దిస్ ఈజ్ ఎ హౌస్ ఆఫ్ బ్లెస్సింగ్. ఇది ఆశీర్వాదపు గృహం. దేవుని ఆశీర్వాదము ఈ స్థలములో దేవుడు ఉంచుతున్నాడు. ఆశీర్వాదం ఉండాలంటే ఒక్కటే, దేవుని మందస్సము, కుటుంబారాధన, ప్రార్థన, స్తుతి, రక్షణ, ఉత్సాహ గానములు ఈ గృహమంతటితో నింపేయాలా ప్రభు. ఆయన వచ్చి ఇక్కడ నివాసం చేస్తాడు. ఇది దేవుడు నివసించే స్థలముగా, దేవుని దూతలు ఎక్కుట దిగుట ఇక్కడ చూడాలని మనందరము ఆఖరిగా ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకోండి. మన పాస్టర్ మరీదాస్ అయ్య గారు వచ్చి ప్రార్థన చేస్తారు. మీరు తర్వాత తమ్ముడు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తారు. ప్రార్థించుకుందాం. అందరూ తలలు వంచి కన్నులు మూసుకున్నట్లయితే ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ ఘనమైన నీ బలమైన నామమును బట్టి నీ కొందనములు స్తోత్రములు. ఈ గృహ యజమానుడైన మోషా గారిని, యజమానురాలైన జయమ్మ గారిని, వారికి ఇచ్చిన పెద్ద కుమారుణ్ణి చిన్న కుమారుణ్ణి జ్ఞాపకం చేసుకోండి. ఈ దినము నుండి ప్రభు నూతన గృహములో నివాసం ఉంటూ ఉండగా వారికి జయమును, నెమ్మదిని, సమాధానము, సంతోషమును, నీ నీతిని ధరించుకునే శక్తిని సమకూర్చి ఆత్మ జ్ఞానముతో కూడిన నీ ఆత్మశాతనైన వారిని నడిపించి బలపరచండి. ఆరోగ్యముతో, ఆయుష్తో, శుభకార్యములతో,
సమృద్ధికరమైన సంపదతో నానాటికి నాయన వర్ధిల్లినట్లుగా కృప చూపించండి. విచ్చేసిన వారి బంధుమిత్రులను, ఇరవై చుట్టు భాగములో ఉన్న అనేక గృహస్థులను జ్ఞాపకం చేసుకుని అందరినీ నీ దేవుని ఆశీర్వాదములతో నింపండి. మరి ముఖ్యంగా నాయన మా ప్రియులు, మా సహోదరులైన దానియేలు గారిని, వారికి ఇచ్చిన నాయన కూటమంతా కూడా జ్ఞాపకం చేసుకుని నిండైన ఆశీర్వాదములతో నింపి నాయన నీకు నీ దయా సంకల్పంతో నీకు మహిమను, నీకు ఘనతను, నీకు కీర్తిని వచ్చినట్లుగా వారి ప్రయాసమంతా ప్రతిఫలించే ఆయన పంచి వేసి అపవాది లోపలికి రాకుండా నీవేనైనా బలపరిచి సహాయం చేయమని యేసు ప్రభు నామమునే అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ఆఖరి చూసాం. ఇప్పుడు ఈ యొక్క ఇంటి యజమానురాలు అలాగే వారసులు, ఇంకొక చిన్న వారసుడు ఉన్నాడు. ఇప్పుడు లైవ్ అవుతున్నాడు. ఇప్పుడు చూస్తున్నాం. నా లైవ్ అవుతుందా? కాబట్టి ఆఖరిగా మన ప్రభు మోషి పరికరమౌడిగా రామారావు గారిని అర్థమవుతుంది. రామారావు గారు అది వచ్చి మీ అందరికీ థ్యాంక్ చెప్తూ కూడా థ్యాంక్స్ చెప్తాను. దగ్గర పెట్టండి. ప్రియమైన దేవులారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ గృహం కట్టుకోవడానికి ఈరోజు చక్కగా కట్టుబడిగా ఉంటే మా జ్ఞానం కానీ మా దేవుడు కానీ కాదు. ఈ గృహము మేము నిర్మించేటప్పటికి మా చేతిలో డబ్బులు అయితే లేవు. నిజంగానే నా భార్య అనేది మనం ఇల్లు కట్టాలి, పిల్లలు పెద్దలు అయిపోతున్నారు, ఇల్లు కట్టాలి, డబ్బులు లేవు కదా, నన్ను ఎలా కట్టగలను అని నేను అలాగలాగా కాలం గడిపొచ్చేవాడిని. దేవుని దయని బట్టి, దేవుని ప్రేమను బట్టి మేమంటే ఎలాగైనా సరే ఇల్లు కట్టాలి అని నిర్ణయించుకున్నాము. నా పేదరికము అంతా ఇంత కానీ నేను కష్టపడితే మా కడుపు తిండి లేకపోతే లేకపోతే ఎన్నో బయటపడి 2012లో దేవుడు తెలుసుకున్నాము. దేవుని దయని బట్టి మా సమస్యల నుంచి, మా యొక్క గృహంలోనూ ఎన్నో ఆర్థిక పరిస్థితుల నుంచి దేవుడు అలాగా ఈనాటికి వచ్చేసరికి చాలా మా పిల్లలకు చదివించడానికి కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా చదివించుకుంటూ ఇది నీకున్న రోజులు ఎన్నో గడిపాము. మా పేదరికంలో మాకు కొంతమంది సహాయం చేసేవారు. మా బావగా మా కూటన్న పెద్ద ఆయన అయితే ఆయన ధాన్యం ఆడించి ఇచ్చిన రోజులు ఉన్నాయి. అలాగే ఇంకో తోటి తమ్ముడు పురుడు ధర్మారావు అని వాళ్ళు కూడా మనకి వెళ్తే 500, 1000 రూపాయలు వాళ్ళ ఆయనకి తెలియకుండా కూడా మనకి ఇచ్చేది మా మద్దతు అయింది. అలాగే మేము ఆ రోజులు గడుపుకునే రోజులు ఎన్నో ఉన్నాయి. అయితే కొన్ని దినములు అయిన తర్వాత నాకు బాగోలేదు, బాగా చనిపోతానని అనుకున్నారు. బాగా బాగోలేదు. 6 నెలలు ప్రతిరోజు సాయంత్రం 6 గంటల అయ్యేసరికి జ్వరం వచ్చేసేది. 6 నెలలు చనిపోతానని బయట వేసేసారు. అందరికీ ప్రతి ఒక్కరు కూడా చనిపోతారు, మరి నమ్మకాలు లేవని చెప్పేసి చాలామంది మా బంధువులు కూడా నన్ను చూడడానికి వచ్చి వెళ్ళిపోయే రోజులు ఉన్నాయి. అయితే దేవుని యొక్క కృప, మరి దేవుని బిడ్డల ద్వారా ఇక్కడ ఈ ఫ్యామిలీలోనే ఒక ఆయన దేవుడికి నమ్ముకునే వాళ్ళకు కుటుంబం ఉంటే వాళ్ళు నా భార్యకు కలిసి మీరు దేవుడికి నమ్ముకోండి, మీ భర్త బాగుపడతారని చెప్పారు. నా భార్య ఆశపడి ప్రార్థనకి వెళ్ళారు. ఆ రోజు నన్ను అడిగే వెళ్ళారు. అయితే వెళ్ళిన తర్వాత
కొన్ని రోజులు దేవుడు నమ్ముకున్న తర్వాత కొన్ని రోజులు ఇంకా సమస్యలు ఎక్కువైపోయి ఇంకా ఇబ్బందులు పడిపోయావు. ఇంట్లో సమస్యలు, గొడవలు, ఊళ్ళో ఉన్న వాళ్ళు చాలా మంది అనేవారు, అది ఆ దేవుడికి నమ్ముకున్నారు మీరు, అది మానవుల దేవుడు అని, లేకపోతే ఇంకొక రకంగా హింసించి చాలా మాట్లాడారు. అయితే ఏమైనప్పటికీ కూడా నేనైతే ఫాస్ట్ గారు మా ఇంటికి వస్తే వాళ్ళకి అన్ని సిద్ధపరిచేవాడిని. నేనైతే వాళ్ళకి అన్ని వస్తారు అని తెలిస్తే అన్ని సిద్ధపరిచేసి నేను వెళ్ళిపోయేవాడిని. దూరంగా వెళ్ళిపోయి మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేవాడు. అలాంటి రోజులు ఎన్నో ఉన్నాయి. అయితే ఇలాగా కాలం గడుపుతూ 2012 వచ్చేసరికి మేము వేరే మందిరానికి వెళ్ళాము. విజయవాడ వెళ్ళి ఇంకా కొంచెము లోతులోనికి మేము వెళ్ళి దేవుని దైవం బట్టి మారు మనసు పొంది దేవుని జ్ఞానమును బట్టి కొంచెం మెరుగుపరచబడ్డాం. అక్కడ మారు మనసు పొందిన తర్వాత కుటుంబంలో నెమ్మది సమాధానము మాకు కలిగింది. ఈ నెమ్మది సమాధానం కలిగిన తర్వాత తినినా తినకపోయినా మాకేమిటంటే తినినా తినకపోయినా సంతృప్తిగా మా కుటుంబంలో సంతృప్తిగా ఉండేవారు. చక్కగా ఇద్దరు పనిచేసుకునే వాళ్ళము, పిల్లలకు పెంచి పోషించుకునే వారు, చదువుకి సరిపడినటువంటి డబ్బులని సమకూర్చుకునే వారిని చదివించి అలాగా మా పెద్ద కుమారుడు అయితే ఎన్నో ఎగ్జామ్స్ రాశాడు. మాకు తెలియకుండా ఆయన ఏడ్చిన విత్తనాలు ఎన్నో ఉన్నాయి. అలాగే ఏడుచుకుంటూ వాళ్ళు తిని దగ్గర మా దగ్గర ఏడిస్తే బాధపడతామని వాళ్ళు తిని దగ్గర ఏడుస్తూ అక్కడ ఏడ్చి బాధపడేవాడు. అలాగే మా చిన్న కుమారుడు కూడా ఈ ఊళ్ళో కొన్ని సమస్యలను బట్టి కొన్ని సిక్కుకి వెళ్ళడానికి మేము ట్రై చేసాం. అయితే మా దీన్ని బట్టి అయితే కాదు, కానీ ఆయనకి మా ఊళ్ళో ఒక కుటుంబము మాకు బాగా తోడ్పడింది, సహాయపడింది. మేమంటే ఆయనకి చిన్నప్పటి నుంచి ఆయనకి బాగా ఇష్టమై ఉన్నందున వీళ్ళకి ఏదైనా ఇది చేయాలి అని ఒక ఉద్దేశం కలిగి మా ఊళ్ళో ఒక కుటుంబము మా మీద బాగా నమ్మకం పెట్టుకొని వీళ్ళకి ఏదైనా చేయాలని మా చిన్న అబ్బాయికి అయితే వాళ్ళు చక్కగా చాలా కష్టపడ్డారు. ఎంత రాత్రి పొగలకుండా కష్టపడి వాళ్ళ చేతిలో డబ్బులు కూడా మాకు ఖర్చు పెట్టి మా చిన్నబ్బాయికి వాళ్ళు ఉద్యోగం చేయించారు. ఈరోజు మా చిన్నబ్బాయి సిగ్గులో ఉన్నారంటే కారణము ఒకటి దేవుడి దయం బట్టి, 2 మా ఊళ్ళో ఉన్న ఒక కుటుంబాన్ని బట్టి. వాళ్ళకి చాలా మంది మాకు చెప్పేవారు, కానీ ఆ విషయాలు మేమైతే నమ్మేవారు కాదు. వాళ్ళని నమ్మి మేము దేవుడి మీద నమ్మకం పెట్టుకుంటే దేవుడు మాకు సహాయం చేసి చక్కగా మా అబ్బాయి జాబ్ చేస్తున్నాడు. అలాగే పెద్ద అబ్బాయి కూడా ఈ జాబ్ రాదు, దేవుడు నాకు ఇష్టం లేదు అనేవాడు కూడా మా పెద్ద అబ్బాయికి గవర్నమెంట్ జాబ్ వచ్చింది. గవర్నమెంట్ జాబ్ వచ్చిన తర్వాత మారు మనసు పొందాడు, బాప్టిజం తీసుకున్నారు. ఇప్పుడు మేము దేవుడిలో ఉన్నాము. మా చిన్నబ్బాయి ఇంకా మారు మనసు పొందలేదు. కాబట్టి ఆ చిన్నబ్బాయి కోసము మీరందరూ మా కుటుంబం కొరకు ప్రార్థన చేయాలని మీ అందరినీ వేడుకుంటున్నాము. మంచి పిల్లరా, కొంచెం మీ అందరికీ చక్కని ప్రేమ విందు ఏర్పాటు చేయగలిగి అందరూ భోజనం చేసి చక్కగా మీరు చాలా మంది గృహం చూడకపోతే చక్కగా గృహాన్ని చూసి మీ కుటుంబాలకు గృహాన్ని ప్రార్థించండి. అక్కడికి అందరూ లేచి నిలబడి ఆఖరి ప్రార్థనతో ఆశీర్వాదం ప్రార్థన తండ్రి దయగలిగిన దేవా, ఎంతవరకు సజీవన ప్రేమించి అనేకమైన బంధుమిత్రులు మీరు సంబంధం ఇచ్చినందుకు మీకు వందనాలు. అనేకమైన నీతి మంత్రులైన మీ బిడ్డలు నా కొరకు ఎంత విజ్ఞాపన చేయడానికి మీరు ఏర్పాటు చేయడానికి మీకు వందనాలు. దేవాలను కూడా హరించే మా భక్తి కొరకు మీరు ఎంతో ప్రేమిస్తున్నందుకు మీకు వేలాది వందనాలు నాయన. ఓ ప్రభా, ఎంతో మీ సన్నిధి మాతో ఉంచండి నాయన. ఎంతో వర్షంతో ఓ ప్రభా నేను అంత అల్లాడిపోయాము నాయన, కానీ మీరు ప్రేమించి మంచి వాగ్దానాలు ఇచ్చారు. మీకు వందనాలు. అనేక మీరు బంధుమిత్రులు రావడానికి సహాయం చేశారు.
మీకు వందనాలు ప్రభు. అగో ఎండలో నాయన నీ బిడ్డలు అల్లాడిపోతారు నాయన. మంచి మేఘ స్తంభాలు మీరు పంపించినప్పుడు నేను ఎంతో వర్షంతో నింపి అయ్యా మీరు ఇలాగ మంచి వాతావరణం ఇచ్చినందుకు మీకు వేలాది వందనములు చెల్లిస్తున్నాం. ఆయన యొక్క మీ సన్నిధి మాతో ఉంచి మా అందరికీ నెమ్మది సమాధానం తెలియచేయమని ఈ చిన్న ప్రార్థన చేస్తున్నాం. రెడీ పెట్టుకుంటాము. మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు యొక్క దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ కలిగిన సహవాసం ఈ నూతన గృహంలో ప్రవేశించినటువంటి కుటుంబానికి, ఈ గృహానికి ఇక్కడ చేరిన వారందరూ ప్రభువు యొక్క హస్తముగా ఉండి మన కుటుంబాలను, మన గృహాలను ఈ భూలోకంలో ఒక చిన్న పరలోకంలో నీతితో, పరిశుద్ధతతో, సమాధానంతో, సంతోషంతో, ఐక్యతతో కలిగి దేవునికి మహిమగా అనేక మందికి ఆశీర్వదించబడినట్లుగా దేవుడు ఈ కుటుంబాన్ని, ఈ కుటుంబాన్ని ఒక ఆశీర్వాద కుటుంబముగా చేసి జీవించి రక్షించి కాపాడుగాక. ఆమేన్.